బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఈకే బెట్ గురించి అయితే చూద్దాము. సో ఈకే బెట్ అనేది ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ వైజ్గా బాగా ఫేమస్ అయినటువంటి యాప్. డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్ అయితే ఈ యాప్లో చాలా సెక్యూర్డ్గా అయితే ఉంటాయి. సో మీలో ఎవరికైనా ఈ యాప్లో అకౌంట్ లేకుంటే నేను కామెంట్ బాక్స్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో చాలా సింపుల్ స్టెప్స్తోనే మనం ఈ యొక్క యాప్లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, కాంటాక్ట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అలానే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశారంటే మీ మొబైల్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అలానే వ్యాలిడేషన్ కోడ్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ కనిపించే జాయిన్ నౌ మీద కానీ క్లిక్ చేశారంటే మీకు ఈ యొక్క యాప్లో అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో మనకి యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి వీళ్ళు లైవ్ చాట్ కూడా ప్రొవైడ్ చేశారు 24/7. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళతో చాట్ చేసి మన యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్లో మినిమం డిపాజిట్ వచ్చేసి మనం 300 రూపీస్ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ డిపాజిట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ డిపాజిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి డిపాజిట్లో చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నేను ఇన్స్టెంట్ పేమెంట్ నుంచి మీకు ఎలా డిపాజిట్ చేయాలన్నది అయితే చెప్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టెంట్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి మినిమం డిపాజిట్ వచ్చేసి 500 రూపీస్. సో ఇక్కడ మీరు డిపాజిట్ చేయాలనుకున్నటువంటి అమౌంట్ని ఎంటర్ చేయండి. అలానే మీకు డిపాజిట్కి ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు ఇమేజెస్ రూపంలో అలానే వీడియోస్ రూపంలో అయితే డిపాజిట్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. సో మీకు డిపాజిట్కి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంది, అలానే యూపీఐ కోడ్ కూడా ఉంది. సో మనీని సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేశాక యూటీఆర్ నెంబర్ మీ ఫోన్పేలో ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కానీ క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ మీరు మనీని విత్డ్రా చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి అప్డేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్కి అయితే మీరైతే మనీని అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ అయితే పిన్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.